నా పేరు దోనవల్లి వెంకట్రావు అండి. మరిబంధం గ్రామం అండి, నూజివీడు మండలం, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది. ఈ మల్లవల్లి RS నెంబర్ 11లో నా కుటుంబానికి సంబంధించి 10 ఎకరాలన్నర భూమి ఉందండి. అందులో నా చెల్లెలకి స్త్రీధనం కింద 2 ఎకరాలన్నర ఇచ్చానండి. మిగిలింది తల్లిదండ్రులు ఉన్నారు, నేను, నా కుటుంబం ఉందండి. 2016లో ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు నా భూముల్లో తీసుకున్నారండి. అప్పటి నాయకులు నా భూమిని గుర్తించకుండా నాకు పరిహారం ఇవ్వకుండా నన్ను అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. నా భూమి 2019లో నేను పామాయిల్ తోట వేసి, బోర్లు వేసి, ట్రాన్స్ఫార్మర్లు పెట్టించి దానిలో పంట వేసుకున్నానండి. 2016 నవంబర్ 16న 2 టన్నులు పంట కోసుకున్నానండి, తొలి పంట. బిడ్డల చదువులకి, మా కుటుంబ పోషణకి అదే ఆధారం అండి, నాకు ఇంకా వేరే ఆధారమే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ ఆధారం లేదండి. నా బాధలు, నా వేదన నేను చెప్పలేని స్థితిలో అనేక సార్లు అనేక మంది దగ్గరికి తిరిగానండి. ఎంతోమంది దగ్గర, నా అప్పటి నాయకుల వద్దకు, ఇప్పటి నాయకుల వద్దకు, రెవెన్యూ అధికారుల వద్దకు, APIIC చైర్మన్ దగ్గర నుంచి, APIIC MD దగ్గర నుంచి, APIIC ZM దగ్గర నుంచి, పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు, రెవెన్యూ అధికారులు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి చుట్టూ కొన్ని వందల సార్లు, వేల సార్లు తిరిగి అందరితో చేద్రింపబడి, అందరి దగ్గర మేము చెడు మాట పడి తిరిగి అలసిపోయి ఉన్నామండి. మాట్లాడలేని పరిస్థితి మాది. మా కుటుంబాలు 124 మంది రైతులది ఇదే పరిస్థితి అండి. ఇందులో సగం మంది ఆడపిల్లలకు స్త్రీధనం కింద భూములు ఇచ్చామండి. వాళ్ళకి డబ్బులు రాక వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడిపోయి ఆడపిల్లలను వదిలేశారండి. విడాకులు కూడా అయిపోయినాయి భూములు డబ్బులు రాక. కొంతమందికి రోగాలు వచ్చి హాస్పిటల్ పాలైపోయి కాళ్ళు తీసేసిన వాళ్ళు, తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు, తండ్రి భార్యను కోల్పోయిన వాడు, నా తండ్రి బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి నా దగ్గర డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో బాగు చేయించుకున్నానండి. ఇలా ప్రతి ఇంటిలో ఈ 124 మంది రైతులకి ప్రతి ఇంటికి ఒక గాథ ఉందండి. ఈ గాథను ఇలాగే మేము మోస్తూ ఇన్ని సంవత్సరాలుగా ప్రతి అధికారి చుట్టూ తిరుగుతూ మేము అనేక మందితో అనేక రకాలుగా మేము అవమానింపబడుతూ మార్చి 23వ తేదీన చివరిసారిగా ఇక్కడ టెంట్ వేసుకున్నామండి. ఇదే ప్రాంతంలో టెంట్ వేసుకున్నప్పుడు ఆ రోజు కూడా టెంట్ వేయడానికి కారణం APIIC వారు మా మీద జులుం చూపించి, ఈ భూములు మాయి, మీకు ఇక్కడ ఏమీ లేదు, మీరు వెళ్ళిపోవాలని మా మీద జులుం చూపించి లారీలు తీసుకొచ్చి ఇసుక కంకరు కంపెనీలకు తోలుతుంటే నేను లారీ వెనక టైర్ కింద పడుకున్నానండి. వెనక టైర్ కింద పడుకుని నా డబ్బులు ఇస్తేనే మీరు వెళ్ళాలి, లేకపోతే పనులు చేయొద్దు. ఈ రైతులందరూ నాకు అండగా మీరు ఇక్కడ నిలబడండి, మనం ఇక ఎవరి దగ్గరికి తిరగలేము. తిరిగి మన ఇక్కడ భూమి కోల్పోయాం, భుక్తి కోల్పోయాం. ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో కంపెనీలు కట్టుకుని ఎర్రతి వాసీలేసి వాళ్ళని ఆహ్వానించుకుని మన అట్టడుక్కి తొక్కివేశారు. రైతులకి ఏ విధమైన సహాయం దొరకటం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మన పట్టించుకోవటం లేదు. మన భూముల్లోనే మనకు పరిహారం రావాలి, లేకపోతే భూమి అయినా రావాలి, సావోరేవో అని మార్చి 13వ తేదీ ఇక్కడ మేము టెంట్ వేసుకుని 120 రోజులుగా ఇక్కడ మేము వంట వార్పు అని
ఆడ మగ అంతా ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ గడిపామండి. ప్రతిరోజు విఆర్ఓలు, ఇక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు, పోలీసులు మా ఫోటోలు తీసి ఐడి పార్టీ అని, లేకపోతే వంశీ గారు ఎమ్మెల్యే, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారని, లేకపోతే ఏపీఐఐసి వారని, ఇలా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పంపిస్తూ మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఇలా జరిగిందండి. 2 నెలల తర్వాత 70 రోజులు గడిచిన తర్వాత జనసేన నాయకులు మాకు అండగా ఉంటామని వచ్చారండి. ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదండి. జనసేన నాయకులే మమ్మల్ని పట్టించుకున్నారండి. వాళ్ళ ఆశ్రయం మేము కోరామండి. వాళ్ళు మాకు అండగా నిలబడి నా పామాయిల్ తోటకు వచ్చి నన్ను చూసి, నా బాధ చూసి, ఇక్కడ రైతుల బాధలు కూడా చూసి చెలించిపోయారండి. వాళ్ళు మీకు అండగా ఉంటాం, ఎవరు వచ్చినా రాకపోయినా మీ ప్రాణాలకు మా ప్రాణం అడ్డు పెడతాం అని మా నూజివేడు మండలం నాయకులైన మరియు శివరామకృష్ణ గారు, బండిరెడ్డి రామకృష్ణ గారు జిల్లా నాయకులు, ఇంకా కొంతమంది నాయకులు వచ్చి మా వెంటుండి మమ్మల్ని నడిపించారండి. తర్వాత 2-3 నెలల తర్వాత నాయకుల అండతో మేము రోడ్లు బ్లాక్ చేసి, ఎవరైనా సరే ఇక్కడ రావాలంటే ఇవి మా భూములు, మీరు మాకు డబ్బులు ఇస్తేనే ఈ భూముల్లో అడుగు పెట్టాలని మేము కూర్చున్నామండి. కూర్చున్నప్పుడు 3 రోజులు మే నెల ఎండల్లో కూర్చున్నామండి. కూర్చున్నప్పుడు మరి శివరామకృష్ణ గారు మాతో పాటు ఆరు రోడ్డు మీద కూర్చుని కాళ్ళు బొబ్బలు మొలిసి హాస్పిటల్లో ఉన్నారండి. అప్పుడు ఏపీఐఐసి జడ్ఎం సీతారాం గారు వచ్చి మీ సమస్యని మేము వారం రోజుల్లో 10 రోజుల్లో చేపిస్తాను అన్నారండి. అంటే మేము చెప్పామండి, మీ వల్ల కాదు, ఇది మీ వల్ల కాదు, మమ్మల్ని మభ్యపెట్టడాకే చేస్తున్నారు, శివరామకృష్ణ అన్నయ్య వీళ్ళు మాకు చెయ్యరు అని మేము ఆయనతో గట్టిగా చెప్పామండి. తమ్ముడు, మీతో చెప్పిన మాట వేరు, మాతో చెప్పిన మాట వేరు, చూద్దాం, ఒక్క అవకాశం ఇద్దాం, ఆ అవకాశం ఎలా వాడుకుంటారో వాళ్ళు చూద్దాం అన్నారండి. సరే అని వారి మాట మేరకు మేము తప్పుకున్నామండి. తప్పుకున్న తర్వాత 10 రోజులు టైం అడిగితే మీ వల్ల కాదు, 20 రోజులు టైం తీసుకోండి, మీరు అప్పటికైనా చెయ్యండి అని అడిగామండి. 20 రోజులు పోయింది, 40 రోజులు అయినా కూడా మాకు తిరిగి ఆయన సమాధానం చెప్పలేదండి. సమాధానం చెప్పకపోగా మేము మాట్లాడితే మా వల్ల కాదు, ఇది వంశీ గారి దగ్గర ఉంది, ఆయన ఏం చేయటం లేదు, ఆయన గుర్తించి మీకు ఇవ్వాలంటే మీరు పొరుగురు రైతులు, నాన్ లోకలు, ఫేక్ రైతులు, మీరు అసలు ఒరిజినల్గా రైతులే కాదంట అనే విషయం తేల్చారండి. మా వద్దకు రాలేదండి. ఈ బాధ తట్టుకోలేక మళ్ళీ రెండవసారి మేము అందరం కలిసి ఈ కంపెనీలోకి ఏ వ్యక్తిని రానియొద్దని చెప్పేసి పట్టుదలతో జనసేన నాయకుల అండతో మన జిల్లా నాయకులు అందరూ వచ్చి మాకు అండగా ఉన్నారండి. అలాగే మరి శివరామకృష్ణ గారు, ఎర్రంశెట్టి రాము గారు, చెమటరావు వర్మ గారు, మన జిల్లా నాయకులైన బండిరెడ్డి రామకృష్ణ గారి ప్రోత్సాహంతో మా వెంట ఉండి మమ్మల్ని నడిపించడానికి వచ్చారండి. ఒక్కరోజు మేము రోడ్డు ఆఫ్ చేసామండి. పొద్దున్నే 10 గంటలకు రోడ్డు ఆఫ్ చేస్తే సాయంత్రం కల్లా ఎంఆర్ఓ గారు సిఐ గారిని తీసుకుని వచ్చారండి. సిఐ గారిని తీసుకుని వస్తే టెంట్లో రాము గారు మేము కూర్చుని ఉన్నామండి. కూర్చుని ఉంటే ఎంఆర్ఓ వచ్చి మల్లవల్లి రైతులు ఎవరు అని అడిగారండి. మల్లవల్లి కాదండి, ఇక్కడ మల్లవల్లే కాదండి, చుట్టుపక్కల పొరుగు గ్రామాల రైతులు ఉన్నాం అంటే ముందల మల్లవల్లి రైతుల సంగతి చెప్పండి అన్నాడండి. అంటే ఈరోజు మేము రైతులందరూ ఇంకా ఇక్కడికి రాలేదు, మళ్ళీ రైతులందరూ రేపు కూడుకుంటాము, మీరు అప్పుడు రండి మాట్లాడదాం అంటే మీరు రోడ్డు వదిలిపెట్టండి, రేపు వచ్చి మాట్లాడదాం అన్నారండి. మేము రోడ్డు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 8 సంవత్సరాల నుంచి మా బాధ ఎంతో ఉంది. మా భూములు కోల్పోయి, మాకు భుక్తి కోల్పోయి మేము నానా రకాల బాధల్లో ఉన్నాం. మాకు ఏదో పరిష్కారం ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామని గట్టిగా కూర్చున్నామండి.